అన్ని చేసాం సార్. మా కలెక్టర్ గారి హెల్ప్ కూడా తీసుకోగానే మన కమిషనర్ సార్ అది వాళ్ళు 64 lakhs కట్టారు సార్. ఈ రిబేట్ లో కూడా ఇప్పుడు వాట్ ఆర్ ద రీజన్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు కలెక్ట్ ద ఇంటెండెడ్ ట్యాక్స్? అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి 50,000 రూపాయలు సంపాదించే సార్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు 20 lakhs పే చేశారు సార్. సో స్వర్ణ పంచాయతీ బోర్డులు వచ్చిన తర్వాత సో చాలా వాస్ట్ చేంజ్ ఉంది సార్. అలాగే ఇండస్ట్రీస్ వరకు వస్తే కార్మెంటల్ ఇంటర్నేషనల్ ఉన్నారు సార్, వాళ్ళు 57 lakhs కట్టివారు సార్. బట్ మనం 79 lakhs సార్, అంటే 21 lakhs ఎక్స్ట్రా పేమెంట్ చేశారు సార్. సో అలాగే సార్ మనకి ప్యారిస్ షుగర్ రిఫైన్డ్ ఒకటి ఉన్నారు సార్, వాళ్ళు 24 lakhs పే చేసేవారు. కానీ మన స్వర్ణ పంచాయతీతో 52 lakhs చేశారు సార్, ఇంక్రీజ్ ఆఫ్ 27 lakhs సార్. సో ఇలా చూస్తే మాత్రము ఆంధ్ర మిల్స్ కింద వస్తాయి. హ్యాచరీస్ ఎలా ఉందండి కాకినాడలో? హ్యాచరీస్ అదే పేయింగ్ గుడ్ సార్? బాగా సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బై కాన్సన్ట్రేషన్ అంతా కూడా హై మనకి రావాల్సిన ట్యాక్సెస్ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, అదర్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా, అంటే మనకి రైస్ మిల్స్ అవి కూడా అన్ని కూడా టార్గెట్ చేసాం సార్. యాక్చువల్ మనం రిబేట్ మనకి 1 month ఇచ్చినప్పుడు డ్రైవ్ మోడ్ లో సార్ చెప్పిన తర్వాత కమిషనర్ సార్ ఒక డ్రైవ్ మోడ్ లో చేసాం సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.9 crores లాస్ట్ వీక్ కట్టారు సార్ ఈ రిబేట్ వాడుకొని, సింగిల్ ఇండస్ట్రీ సార్. ఒకసారి ఆంధ్ర మిల్స్ గురించి అడగండి. Then what is not exempted? The pollution is exempted. అంటే దానికి ఏంటంటే సార్ హ్యాచరీస్ ని అగ్రికల్చర్ రిఫైన్ చేశాడు. ఓకే, I think that is a different part. We have to get something from them. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు కొన్ని బర్డ్స్ కి ఎగ్జాంపుల్ 250 లోపు అయితే రైతులు పెంచుకోవచ్చు, 250 పడితే కమర్షియల్ చేసి we'll see. పాలసీ మార్చాలి. ఒక పాలసీ మార్చాలి. శాంత ఈస్ట్ గోదావరి రాజమండ్రి డిపిఓ శాంత, ఈ ఆంధ్ర పేపర్ మిల్స్ యొక్క పెండింగ్ ఎంత ఉంది పేమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్? సార్ ఆంధ్ర పేపర్ మిల్లు అని సార్ ఈ 2016లో జరిగినటువంటి రీఅసెస్మెంట్ దగ్గర నుంచి ₹1 కూడా కట్టలేదు సార్. వాళ్ళు మాకు ట్యాక్స్ పెరిగింది అని చెప్పి కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టుకు వెళ్ళి కోర్టులో అట్లా ఉంటే కోర్టు ఏమందంటే సార్ మీరు అంటే కింద కోర్టులో మీరు సెటిల్ చేసుకోండి లోక్ అదాలత్ అని ఇచ్చింది సార్. లోకల్ అదాలత్కి వెళ్ళాలంటే వాళ్ళు మేము అగ్రిమెంట్ అయితే తప్ప అవ్వదు సార్, వాళ్ళు ఏమో రావట్లేదు సార్. మరి నేను లాస్ట్ ట్రై చేస్తాను సార్ చూపించడానికి, వాళ్ళ కింద వాళ్ళు వచ్చి మాట్లాడేసి మేము వెళ్ళి పై వాళ్ళకి చెప్తాము. సార్ ఆంధ్ర పేపర్ మిల్లు 16-17లో జరిగినటువంటి రీఅసెస్మెంట్ తర్వాత ₹1 కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు సార్. సో వాళ్ళు కోర్టుకు వేశారు సార్, మాకు ఎక్కువ వేస్తారు ట్యాక్స్, రీఅసెస్మెంట్ కరెక్ట్ కాదు. మళ్ళా వాళ్ళు వేసిన వాళ్ళు అడిగిన దాంట్లో వాళ్ళకి అట్లా కాదమ్మా, సుమారుగా ఎన్ని కోట్లు పెండింగ్ ఉంది ఈ రోజు 2016 నుంచి ఇప్పటిదాకా? 13.5 ఉంది. 13.5 crores. How come రెండు పంచాయతీల కింద వస్తా? అర్బన్ ఏరియా కింద కూడా కొంత వస్తుంది అనుకుంటాను సార్. ఐ థింక్ వాళ్ళ అర్బన్ ఏరియా కూడా కొంత ట్యాక్స్. అర్బన్ ఏరియా 12 కోట్లు, మన 6 కోట్లు, 18 కోట్లు. ఇంకోసారి చెక్ చేయమా? ఒకసారి మళ్ళీ చెక్ చేసి నాకు అప్డేట్ చేయండి శాంత. కోనసీమ డిపిఓ శాంత ఆయన చెప్తారు. కాకినాడ సార్ హ్యాచరీస్ మనకి యూపత్తపల్లి మండలంలో ఉన్నాయి సార్. పిఠాపురం కాన్స్టిట్యూన్స్ లో ఒక 70 హ్యాచరీస్ వరకు ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ 42 lakhs వరకు పే చేస్తారు సార్. వాళ్ళు ఎలా పే చేశారు? చేస్తాం సార్. వాళ్ళు ఎలా పే చేశారు? మిగతా వాళ్ళు ఎందుకు పే చేయట్లా? పిఠాపురంలో వాళ్ళు ఎలా పే చేస్తారు? Then how come it is not being applied to Rajahmundry? Sorry sir, I think he's talking about shrimp hatcheries sir. Okay. Exemption is poultry sir. అదే చెప్పేది, షింప్ హ్యాచరీస్ కి మరి ఎందుకు చేయట్లేదు రాజమండ్రిలో? రాజమండ్రిలో కూడా చేయరు. శాంత మీరు షింప్ హ్యాచరీస్ ప్యాక్ చేయట్లేదా? మా దగ్గర లేవు సార్ రాజమండ్రి.
పౌల్ట్రీలు ఉన్నాయి సార్. డిపిఓ కోనసీమ. సార్ నమస్తే సార్. శాంత చెప్పండి. నమస్తే సార్. సార్ మనకి స్వర్ణ పంచాయత్ యాప్ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టామో అప్పటి నుంచి పబ్లిక్ నమ్ముతున్నారు సార్ మనల్ని. ఇంతకుముందు మిస్యూజ్ అవుతుందేమో అనే భయం కొద్దీ కొంత కట్టేవాళ్ళు కాదు. మనం లాస్ట్ ఇయర్ 25-26కి మాకు 40 crores డిమాండ్ అయితే మేము 36 crores కలెక్ట్ చేయగలిగాం సార్. ఒక 4 crores పెండింగ్ ఉండిపోయింది. అది కూడా రకరకాల కోర్టు కేసులు వాటిలో ఉండటం వల్ల పెండింగ్ ఉంది సార్. నేను నా అబ్జర్వేషన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే సార్, బేసిక్గా కోనసీమలో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కొబ్బరి చెట్లే సార్. సార్ ఈ కొబ్బరి చెట్లు మనకి ఎక్కువగా ఈ పొలాలకు వెళ్ళే దారులు, కొంతలు ఇవన్నీ కూడాను లాంగ్ బ్యాక్ ఆక్యుపై అయిపోయి ఉన్నాయి సార్. అవన్నీ ఇప్పుడు మనకి రీసర్వే అవుతుంది సార్. రీసర్వే అయినప్పుడు ఖచ్చితంగా మన ఈ కొంతలు ఏవైతే ఉన్నాయో అవి కనుక మనం హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగితే, అంటే వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చి పక్కా మార్కింగ్ ఇచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేయగలిగితే, ఈ పొంతలు ఎలా ఆ రూట్ ఎలాంటి సైడ్ మొత్తం ఈ కొబ్బరి చెట్లు వేసుకున్నట్లయితే ప్రతి పంచాయతీకి ఆదాయం పెరుగుతుంది సార్. అది ఒకటి సార్. సార్ అలాగే సార్ మనకి ప్రతిసారి ఇప్పుడు ఎన్ఆర్ఈజెస్ లో అదే ఎన్ఆర్ఈజెస్ లో ప్రావిజన్ ఉన్నప్పటికీ సార్ ఈ మట్టి రోడ్లు, ఈ గ్రావెల్ రోడ్లు ఇవన్నీ కూడా పంచాయతీల నుంచి వేసి చాలా వరకు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టారు సార్. వేరే చోట ప్రావిజన్ ఉన్నా కానీ పంచాయతీ ఫండ్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇమీడియట్ గా పేమెంట్ ఇవ్వటం, సర్పంచ్ నేను వేయించానని చెప్పుకోవడం కోసం ఇలాంటి కొన్ని వాటి వల్ల గ్రావెల్ రోడ్స్ మీద చాలా ఖర్చు పెట్టారు సార్. మనం ఇప్పుడు అంటే అవసరం లేని చోట, అవసరం లేని చోట. అవును సార్. సార్ యాక్చువల్లీ అవసరం ఏంటి సార్, ఇప్పుడు మనం ఎంజీ నరేగా నుంచి సీసీ రోడ్ ఇస్తున్నాము, ఎంజీ నరేగా నుంచి బీటీ రోడ్ ఇస్తున్నాం. పంచాయతీ తనకు వచ్చే డబ్బులు సీసీ రోడ్డు, బీటీ రోడ్డు కాకుండా మిగతా వాటికి ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ అక్కడ తను చెప్పేది ఏంటంటే సార్, సర్పంచ్ వాళ్ళ పేరు కోసం అక్కడ రోడ్లు ఎంజీ నరేగాలో ఇవ్వడానికి స్కోప్ ఉన్నా కూడా దాన్ని వదిలేసి వీళ్ళ డబ్బులు ఖర్చు జీపీ ఫండ్స్ నుంచి పెడుతున్నారు. అంటే వాళ్ళ ఓన్ పేమెంట్స్ లేట్ అవుతాయన్న ఉద్దేశంలో జీపీ ఫండ్స్ నుంచి వేశారని అది వాళ్ళకి కూడా పేరు వస్తుంది కదా సార్. అది ఎలా కట్టెలు చేయగలం? కొన్ని వర్క్స్ ని ఇంకా మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వీ కెన్ బ్లాక్ సార్. ఆస్కర్ ఒపీనియన్ మీరు చెప్పండి, దానికి ఎలా మనం సొల్యూషన్ తీసుకురా